ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మాట్లాడువారు ప్లామ్ సండే. ఇది ఒక ప్రత్యేకమైన రోజు. యేసుక్రీస్తు యెరూషలేం జయప్రవేశం చేసిన రోజు. యెరూషలేం నగరం ఉత్సాహంతో నిండిపోయింది. ప్రజలు ఎదురు చూస్తున్నారు రాజు కోసం. కానీ ఆ రాజు ఎలా వస్తారో తెలియదు. దూరంలో ఒక వ్యక్తి కనిపించారు. అతను గుర్రం మీద, రథం మీద రావట్లేదు, కానీ ఒక సాధారణ గాడిద మీద వస్తున్నారు. ఆయనే యేసుక్రీస్తు. ఆయనని చూసిన వెంటనే ప్రజలందరూ ఆనందంతో పరిగెట్టారు. తమ వస్త్రాలను నేల మీద పరిచారు. ఖర్జూరపు కొమ్మలు చేతులతో పట్టుకొని ప్రభువు నామమున వచ్చువారు ధన్యులని, హోసన్నా హోసన్నా జయమని గొంతెత్తి స్తుతిస్తున్నారు. అది కేవలం స్వాగతం కాదు, అది వారి విశ్వాసానికి సంకేతం. ప్రజలు అనుకుంటున్నారు ఇప్పుడు రాజుగా పరిపాలిస్తారేమో, వారి కష్టాలన్నీ పోతాయని. కానీ వారికి తెలియని విషయం ఒకటి ఉంది. ఈ రాజు యుద్ధం చేయడానికి రాలేదు. ఈ రాజు ప్రాణం ఇవ్వడానికి వచ్చారు. ఆ ఖర్జూరపు మట్టలు కొన్ని రోజులకే మాయమయ్యాయి. ఆ హోసన్నా విధాలు సిలువ వేయమని అరుపులుగా మారాయి. కానీ యేసుక్రీస్తు ఏమాత్రం మారలేదు. ఆయన ఇంకా ప్రజలను ప్రేమిస్తూనే ఉన్నారు, ఇంకా క్షమిస్తూనే ఉన్నారు. అయితే ప్లామ్ సండే మనకు ఒక ప్రశ్న అడుగుతుంది. మన విశ్వాసం పరిస్థితులు మారినా అలానే ఉందా, లేదా పరిస్థితులతో పాటు మనం కూడా మారుతున్నామా? కామెంట్ చేయండి. ఆమేన్.